మీరు ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు రాశారు, రచించారు. వాటి గురించి కాస్త ఒక్కొక్క దాని గురించి కొంచెం క్లుప్తంగా ఆ పుస్తకాలను చూపిస్తూ మనం మాట్లాడుకుందాం గురించి. కొంతమంది అడిగారు ఇందాక మీరు అడిగినట్టుగా, ఏమండి అనుభూతులు పొందితే వచ్చేసేసి వాళ్ళు దాంతో సాధించుకుంటారు కదా అని. ముందు ఆత్మ అంటూ అనుభూతి పొందితే కదా దైవానుభూతి పొందేది. అవునా కదా? పరమాత్మ ముందు ఆత్మ చిన్నదాన్ని వచ్చేసేసి మన అనుభూతి పొందితే పెద్ద లైట్ చూడటానికి అవకాశం. సో దాన్ని నిజ జీవితంలో ఎలా అనుభవించాం, నేను ఇక్కడ వచ్చేసేసి ఒకటి మాత్రమే నేను చెప్తాను. ఈ ఆత్మ అనుభూతులు చాలా ఉన్నాయి, అనుభూతులు నేను పొందినవి ఉన్నాయి, లేకపోతే ఎదుటి వాళ్ళు పొందిన అనుభూతులు కూడా పాత కథలు ఇందులో వచ్చేసేసుకుని ఉన్నాయి. ప్రతి ఒక్కడికి ప్రస్తుత కలియుగంలో వచ్చి లాభాపేక్ష. నేను ఈ పుస్తకం చదివితే నాకేం వస్తుంది, ఈ మంత్రం చదివితే నాకేం వస్తుంది, ఈ పని చేస్తే నాకేం వస్తుంది, నాకేం వస్తుంది. కనుక ఈ ఆత్మానుభూతి అంటే ఏమవుతుంది, ఆ విభూతితో వచ్చేసేసి ఏమవుతుంది అనేది ఇది ఒక బిస్కెట్ ప్రజెంటేషన్గా వచ్చేసి నేను రాశాను. ఏంటి, ఇక్కడ మా గణపతి గుడి, ఈయనతోనే నేను పొందిన అనుభూతి. ఒకసారి మంచి ఎండాకాలం, ఇక తొలకరి రావాలి, విపరీతమైన చెమట, ఆ రోజు చాలా ఇదిగా ఉంది. అప్పుడు ఈ ఇల్లు లేదు, ఇక్కడికి అక్కడికి ఒకటే ఉండేది గార్డెన్. అవునండి, ఆఫీస్ నుంచి వచ్చాను, వచ్చి ఏం చేశానంటే అక్కడ తుండుగుడ్డ గట్టుకు తిరుగుతున్నాను, తోటలో తిరుగుతూ ఎవరో చెప్తున్నారు, రేపు మరి గణపతి హోమం చేస్తావా, ఇప్పుడు వర్షం కురిపిస్తా. ఇది ఎండాకాలం, వర్షం కురుస్తా, గణపతి హోమం. అలాగే మీరు నమ్మరు, 5 నిమిషాల్లో వచ్చేసి విపరీతమైన వర్షం, మేఘాలు కమ్మాయి, వర్షం పడింది. ఎంజాయ్ చేశాను. ఈ పైనుంచి నీళ్ళు వస్తాయి కదా, దాని కింద వచ్చేసి నుంచొని ఎంజాయ్ చేశాను, హాయిగా స్నానం చేశాను, వాటర్ ఫాల్ లాగా చేసి. ఏదో కోతి బుద్ధి. ఇది ఏమనిపిస్తుందంటే, నిజంగా వచ్చేసి గణపతి కురిపించాడంటావా, అది కురవలసింది కూర్చుందాము అని. మళ్ళీ నేను చెయ్యను, ఏం చేస్తాడు, నేను చెయ్యలేదండి, గణపతి హోమం చేయలేదు. వాస్తవానికి అన్నీ మా ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, గణపతి హోమం చేయలే. చేయకపోతే మళ్ళీ ఒకరోజు ఇలాగే తిరుగుతున్నాను. తిరుగుతావు కానీ గణపతి హోమం మటుకు చెయ్యవు. నిజంగా చెప్తాను, ప్రామిస్, ఈసారి చేస్తాను, ఇవాళ వర్షం పడుతుంది. మళ్ళీ వర్షం పడింది. చూశారు, వర్షం పడ్డాక వెంటనే, ఎందుకంటే కొబ్బరి బట్టలు మా ఇంట్లోనే ఉన్నాయి, కొబ్బరికాయలు మా ఇంట్లోనే ఉన్నాయి, ఆవు పాలు, ఆవు నెయ్యి అన్నీ ఉన్నాయి, పిడకలు ఉన్నాయి. సరాక్షరంగా కూర్చొని వచ్చేసేసి గణపతి హోమం మనసా వాచా కర్మణ చేశా. చూశారు, ఇది అనుభూతి. అలాగే ఒకసారి అక్కడ వరద వచ్చింది, గణపతి గుడి కొట్టుకుపోతున్నాను, విగ్రహం కూడా బేస్ కదిలే పరిస్థితి, గోళ్ళకి ఇళ్ళ పడిపోతుంది. నేను నిద్రలో ఉన్నాను, ఇదే ఇంట్లో పైన పడుకు, 1 గంటకి లే 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 లేచా. ఎవరు లే 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 అని పిలుస్తున్నాడు, బయట ఏదో శబ్దం అవుతుంది ఏమిటని చెప్పి తలుపు తీసి జాలీలో, నేను తలుపు తీయంగానే ఒక చిన్న పిల్లాడు లోపలికి వచ్చాడు. ఎవరబ్బా లోపలికి వచ్చినట్టుంది, ఎలుక పిల్లికి ఏమన్నా వచ్చిందా, ఎలుకలు గిలుకలు మనం ఉంటాయి కదా, ఏమన్నా పిల్లి కానీ వచ్చిందా అని అనుకున్నాను. అని బయటకు చూస్తే ఇదంతా నీళ్లు, రోడ్డు అంతా వచ్చేసేసి మోకాళ్ళు నీళ్లు ఉన్నాయి. అరే రే వీడు బంగారయ్య ఏమైపోతాడు, వాడు గుడిసింది చూసాడో లేదా అని పైకి వెళ్ళి అందరినీ లేపాను. రాత్రి 1 గంటకు మంచి నిద్రలో ఉంటారు కదా, లేపాను. నేను వచ్చి ఇంటికి వచ్చాను, మళ్ళీ కిందకు వచ్చాను, ఆడ కూర్చున్నా. 2వ రోజు పడుకున్నాను. సరే పడుకున్నాను, పడుకుంటే నేను వచ్చేసా అంటున్నాడు. నేను వచ్చేసాను అంటాడు. ఎవరబ్బా, ఎవరు రావాలి మన ఇంటికి, ఓ రాత్రి వచ్చేసిన వాడు అనమాట, గణపతి ఉన్నాను. ఈలోపు వార్తలు వస్తున్నాయి, అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చెప్తున్నారు, గణపతి కదిలిపోయాడు, మీరెవరు రాకండి, ఇక్కడంతా నీళ్ళు వచ్చేసేసి ఇదోడు గోళ్ళ పడుతున్నాయి అని. ఓ గణపతి గారు ఏమో, మనం గణపతి గారు వచ్చినట్టున్నాడు ఇంట్లోకి, రాత్రి ఆయన ఇలా జరిగింది కనుక రోజు కాస్త నైవేద్యం పెట్టు అయిపోయింది. మనతో పాటు ఆయన తింటాడు, ఏమిటంది అమ్మ ఆవిడే. ఆడవాళ్ళు అలా తెలిగి తీసుకుంటారు, దేవుడు వచ్చి భోజనాన్ని పిలిచినప్పటికీ వాళ్ళేం పెద్ద సీరియస్గా తీసుకోరు. మనకే ఇవి వాళ్ళు మన దాంట్లో మనతో పాటు ఆయన తింటాడు.
ఏదో మనవడు కనుక కంఠం మీద ఎగబడి తింటాడు అన్నట్టు. మాతృత్వం. సరే జరిగిపోయింది. అక్కడ దేవాలయం కట్టడం ఇవి అయిన తర్వాత అక్కడ ప్రతిష్ఠ జరగాలి. ఇవాళ రాత్రికి 12 ఖచ్చితంగా. నేను వెళ్ళొస్తానని మళ్ళీ పిల్లాడు వెళ్ళాడు. ఈ అనుభూతులు ఇలాంటివి ఏదైతే ఉందో రాసి నేను వచ్చేసేసి ఆ అనుభూతి చెందితే మిగతా వాళ్ళు కూడా వచ్చేసేసి వాళ్ళ ప్రతి ఒక్కడికి ఉంటుందండి. సిన్సియర్గా మీరు పనిచేస్తూ ఉంటే ప్రతి ఒక్కడికి అనుభూతి కలుగుతుంది. వీడని వాడని ఈ మతం అని ఆ మతం అని కాదు. ఎవడైనా ధర్మంగా కనుక పరిశీలిస్తే వాడికి తప్పకుండా అనుభూతి చెందుతాడు. అది నేను ఎందుకు ఆత్మానుభూతి అని రాశాను. ఆత్మానుభూతి చెందితే దైవానుభూతి కలుగుతుంది. అది కాన్సెప్ట్. తర్వాత దేవీ భాగవతం ఇవన్నీ టైటిల్స్తో వచ్చేసి దేవీ భాగవతమే. నా దగ్గర వచ్చి పాత భాగవతాలు ఉన్నాయి నా దగ్గర. 18th మా పూర్వీకులు వాళ్ళ టైంలో వాళ్ళవి అవన్నీ. నేనేం చేశానంటే దాంట్లో అమ్మవారిదే వచ్చి అనేక రూపాలుగా ఈవిడ్ని శతాక్షిగా వచ్చేసేసి నేను భాగవతంలోనే అమ్మవారిని ప్రిడామినెంట్గా తీసుకుని ఈ శతాక్షి భాగవతం రాశాను. 100 కన్నులు 100 కళ్ళు అనంతం. శతం అంటే 1000 అని కాదు, ఏంటంటే కాదు, ఇది అనంతమైన కళ్ళతో ప్రతి ఒక్కరిని చూస్తుందండి. ప్రతి జీవిని రక్షిస్తోంది. మనకి ఎప్పుడు ఏం కావాలి, కూరగాయలు కావాలి, కూరగాయలు ఎండ వాన ఇవన్నీ ఇచ్చి మనకి ఆహారానికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తుంది కనుక ఇవన్నీ ఆకులు పూలు పళ్ళుతో వచ్చేసేసి ఈవిడ్ని శాకాంబరి దేవి నవరాత్రుల్లో శాకాంబరి రూపంలాగా వచ్చేసేసి ఇచ్చేస్తూ ఆవిడ వచ్చేసేసేమో శతాక్షిగా భాగవతంగా రాశారు. ఇది శతాక్షి భాగవతంగా. దాని తర్వాత 12 జ్యోతిర్లింగాలు 12 భావాలు. ఈ పుస్తకం రాయడానికి నాకు చాలా మంది గురువులు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే విశేషం, ఎవరి దగ్గర నేను ఏ రకమైన మంత్రతంత్రాలు నేర్చుకోలేదు, ఆ మామగారి దగ్గర తప్ప. వీళ్ళందరూ నా ప్రమేయం లేకుండా వాళ్ళ ఆశీర్వచనలతో వచ్చేసేసి ఓ రకమైనటువంటి శక్తి నాలో ప్రవేశించింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి తలా ఒక చెంచా కనుక పాలు పోస్తే వచ్చేసేసి పసివాడు పెరిగినట్టుగా నాకు వాళ్ళు పోసినటువంటి తలా చెంచా 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 ఏదో వాళ్ళకి చేతనైంది ఏదో వాళ్ళు చేశారు. అయితే బందకవి రామజోగేశ్వరరావు గారని అమలాపురం వాస్తవ్యులు. ఇది బందకవి రామజోగేశ్వరరావు గారి. ఈయనకి అంకితం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఆరాధన ఆయనే. ఇంతవరకు ఎక్కడ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలకి 12 భావాలకి, ఈ జాతక చక్రంలో 12 భావాలు ఉంటాయి. ప్రతి భావానికి వచ్చేసి 12 జ్యోతిర్లింగాల్లో ఒక లింగానికి సంబంధం ఉంది. మీరు ఎలా అయితే ప్రాయశ్చిత్త భాగంలో కనుక వెళ్ళేటట్లయితే ఇది ఈ ప్రాయశ్చిత్తం ఎక్కడ చేసుకుంటే బాగుంటుందంటే ఆ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుంటే అదొక భాగ్యం పోతుంది. ఇది ఈ బందకవి రామజోగేశ్వరరావు గారు ఆయన అక్కడ అమలాపురం కాలేజీలో వచ్చేసి లెక్చరర్, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన భరద్వాజ నాడి, వశిష్ఠ నాడి, విశ్వామిత్ర నాడి చెప్తారట. ఒకరోజు వచ్చేసేసి నేను తణుకులో పనిచేస్తూ ఉండగా ఒకరోజు ఆయన ఫోన్ చేశారు. ఏం చేస్తున్నారు? ఆఫీస్లో ఉన్నానండి, 5 గంటలు అయింది కదా. ఆఫీస్ ఎప్పుడు? ఆఫీసేనా, వచ్చేయండి ఇక్కడికి. అమలాపురం వెళ్ళడానికి నాకు వచ్చేసి 2 hours టైం పడుతుంది. నేను బయలుదేరితే మీ దగ్గర రావడానికి 7 అయిపోతుంది స్వామి. అయితే మన ఇల్లేగా, మన ఇంటిగా మనం మాట్లాడుకునేది, వచ్చేయండి అన్నాడు మళ్ళీ. సరే వెళ్తే ఎవరో ఫారినర్స్ వచ్చారు, వాళ్ళకి చెప్తున్నాడు ఆయన వాళ్ళ గురించి. నేను అలా చెప్పే వాళ్ళకి ఎదురుకుండా మనం కనబడకూడదు, ఎందుకంటే మన ఎఫెక్ట్ ఉంటుంది. అందుకోసం నేను ఆయన వెనకాల వైపు వెళ్ళి కుర్చీ వేసుకుని కూర్చున్నాను. చెప్తూ గవక్కను వచ్చేసేసి వెనక్కి తిరిగి, ఏమన్నా మీరు 12 జ్యోతిర్లింగాలు చూశారు కదూ? చూశానండి. మీరు మహారుద్రయాగం చేశారు కదూ? చేశానండి. మీరు పని చేయాలి, ఈ 12 జ్యోతిర్లింగాలకు 12 భావాలు అని పుస్తకం రాయాలి అన్నాడు. నేను అప్పుడు ఈ పుస్తకాలు రాయటం రిటైర్ అయ్యాక మొదలెట్టింది. నేను పుస్తకం రాయటం ఏమిటి, ఇది ఎవరితో నానెత్తిన పడేస్తాడు, నేను రాస్తాను అని అనుకున్నాను.
నేను అదే ఆలోచిస్తున్నాను, వెనకాల కూర్చునే ఉన్నాను. వాళ్ళది అయిపోయింది. వెళ్ళిపోయాక అన్నపూర్ణి భోజనం పెట్టి ఉన్నాడు. కళ్ళు కొట్టండి, భోజనానికి కూర్చున్నాం. కూర్చుంటే పక్కనే కూర్చుని భోజనం చేస్తున్నాం. ఏంటండి ఇంకా ఆలోచిస్తారేంటి మీరు? నేను ఏదైనా అన్నాను అనుకోండి, అది జరగవలసింది ఉంటేనే అంటానండి. నేనేం రాస్తానని అంటున్నారు ఇందాక నుంచి, నేను వింటున్నాను. 100 సార్లు అన్నారు మీరు, ఏదో ప్రశ్న అక్కర్లా, కాలమే పరిష్కరిస్తుంది. మీరు రాస్తారు. నా భూతో నా భవిష్యత్తు ఆ పుస్తకం ఇంకెక్కడ లేదు, మీరు రాస్తారు అన్నాడు. మీ ఆశ్చర్యస్తున్నాండి అని ఊరుకున్నా. ఆయన పోయారు అని పేపర్లో పడింది. నేను ఆయన కూడా గురువు నాకు అని చెప్తున్నాను. నేను వచ్చేసేసి ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నాను. రాయాలి, ఎలా ప్రారంభించాలి? జ్యోతిర్లింగాలంటే నేను తిరిగాను, వాటి గురించి చెప్తాను, ఎలా పోవాలి, ఏం చేశాను. కానీ జ్యోతిష భాగం నాకు రాదే. నేను ఆయనకే వచ్చేసేసి ఒకరోజు, అయ్యా మీరు రాయమన్నారు, నేను రాద్దామనే సంకల్పం, కానీ నా వల్ల కావట్లేదు, నాకు ఎంత ప్రయత్నించినా ఇది కావట్లేదు, ఇది ఎలాగా అని అంటే, అప్పుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు గుంటూరులో. ఆయన లెక్చరర్, ఆయనను కుర్తాళ పీఠాధిపతి గారు ఇద్దరు కులపతి గారు. నేను మన శివకోటరాజు ద్వారా ఆయన వియ్యంకుడిగా అయినా నేను వారిని, అయ్యా వడ్లమూడి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి నేను రాసిన స్క్రిప్ట్ తీసుకెళ్ళి నాకు తోచినంత వరకు నేను రాసి, అయ్యా ఈ పరిస్థితి మా గురువు గారు ఇలా రాశారు. ఈయన బందగవి రామజోగేశ్వరరావు గారు ఎవరో తెలుసు. బందగవి రామజోగేశ్వరరావు గారు బ్రదరేగా కుర్తాడ పీఠాధిపతిగా ఉండేవారు. సో అందుకోసం ఆయన కరుణించి నన్ను అంగీకరించారు. అంగీకరించి మీరు రాసేదేదో మీరు రాయండి, నేను చేయవలసిందేదో నేను చూస్తాను అన్నారు. నాకు చూసిన భాగం అంతవరకు నేను రాశాను. జ్యోతిష్యం దాకా డీప్గా పోకుండా అలాగా వచ్చేసి రాసినట్టుగా రాసి వారికి ఇచ్చాను. ఆయనకి ఇక్కడ ఏంటి ఇలా రాశారు, ఇలా కాకుండా ఈ పదం బదులు ఇంకోటి ఇది పెడితే బాగుండే, ఏం పెడదలుచుకున్నారో నాకు చెప్పండి మళ్ళీ ఫోన్ చేసి అనేవారు. ఆయన ఇది పెట్టు అని చెప్పేవారు కాదు, మాస్టర్ గారు కదా. నేను వచ్చేసి డిక్షనరీ తిరిగేసి ఆలోచించి రాసుకునేవాడిని. 3-4 పదాలు రాసుకున్నాను. ఈ పదం పెడదాం, అబ్బే అది బాగాలేదు, ఇది పెడదాం, అబ్బే బాగాలేదు, 3 పర్వాలేదు, అయితే దీనికంటే 3 దానికంటే కూడా 2వ నయం, అదే పెట్టండి అనేవాడు. అలాగా వచ్చేసేసి కరెక్ట్ చేస్తూ ఈ పుస్తకం వడ్లమూడి వెంకటేశ్వరరావు గారి దయ వల్ల ఈ పుస్తకం రాశాను. ఇంకోటి ఇందులో ముదిగొండ శివప్రసాద్ గారి దగ్గరికి నేను అది పుస్తకం తీసుకెళ్ళి, అయ్యా దీనికి ముందు మాట రాయండి అని అడిగితే ఆయనకి చూపు తక్కువ అనుకుంటాను. పుస్తకం అసలు లోపల చూడలే. మీ పేరు తాడేపల్లి చక్రధర్రావు, చక్రధర్రావా చక్రాధర్రావా? నాకు కన్ఫ్యూజన్. నేను చక్రధర్రావు అని. ఓహో మీరు ఆంధ్రులు అన్నమాట అయితే అన్నాడు. చక్రాధర్రావు అయితే తెలంగాణలో చక్రాధర్రావు ఉంటారు అన్నాడు అని పాపం ఆయన ముందు మాట రాశారు అభిప్రాయం. రాసి వెంటనే వచ్చేసి 2 రోజులు 3 రోజులు ఇచ్చేసారు. సో ఆ విధంగా ఈ పుస్తకాన్ని కూడా చాగంటి కోటేశ్వరరావు గారు ఆవిష్కరించారు దీన్ని. సో ఇది ఈ విధంగా వచ్చేసేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు, ద్వాదశ భావాలు. మధ్యలో ఒక పుస్తకం ఉంది, దివ్య దేశములు నే చూసిన నారాయణ క్షేత్రాలు. ఆ పుస్తకాన్ని కూడా వచ్చేసేసి మన కుర్తాళ పీఠాధిపతి గారు ఆవిష్కరించారు, కులపతి గారి. అది రాయటానికి కారణం ఏంటంటే చాలా మంది మన తెలుగు వైష్ణవులు తమిళ బుక్స్ మీద ఎక్కువగా ఇది అవుతారని మన దగ్గర వచ్చేసేసి ఏదో 1-2 పుస్తకాలు ఉన్నాయని చెప్పి రాశారు. సరే నేను ఎలాగ చూశాను కదా, దీనికి తోడు వచ్చేసేసి కొన్ని నారాయణ క్షేత్రాల్లో పొందిన అనుభూతులు ఏమిటో రాద్దాం అనే ఉద్దేశంతో వచ్చేసి ఆ పుస్తకం రాశాను. దాని తర్వాత ఇది గమ్యం అనేది. ఈ గమ్యంలో వచ్చేసేసి జరిగిందంతా వచ్చేసేసి నాతోటే ఆ 3 సార్లు ఆయన తటస్థపడటం, ఆ యతీశ్వరుడు. చివరిలో వచ్చి నాతో వచ్చేసేసి అంత్యక్రియలు చేయించటం. ఇది నాకేమిటంటే చాలా కాలంగా అది జరిగిన దగ్గర నుంచి వచ్చేసేసి ఎందుకు నాకు ఆయనకి సంబంధం ఏమిటి, ఈ జీవతత్వం గురించి. తర్వాత కాలం అంతా వచ్చేసేసి జీవుడు
పరమాత్మ వీటన్నిటి గురించి వచ్చేసి చదువుతూ జన్మలు వీటి గురించి రకరకాల పుస్తకాలు చదివినప్పుడల్లా అనిపించేది. సో ఆఖరికి ఈ కలత పోవాలి అంటే వచ్చి కాగితం మీద పెట్టాలి, మనం ఊరికే మసనపడి ఉపయోగం లేదు అని ఏం చేశానంటే ఆ కలత పోవడం కోసం దీన్ని ఈ గమ్యం అనే పుస్తకం రాశాను. ఆఖరికి ఏంటి, మొదట్లో ఆయన ఎవరో నాకు తెలియదు, ముక్తినాథులో నుంచి మొదలెట్టి ఎక్కడ ఓం పర్వత్ దగ్గర వచ్చేసి అక్కడ కలపట్టడం, కైలాస పోయినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తిరిగి కాశీలో వచ్చేసేసి మళ్ళీ ఇక్కడ తటస్థపట్టడం, ఇదేంటంటే ఒక సర్కిల్ తిరిగి వచ్చినట్టు గమ్యం చేరినట్టు అని గమ్యం అనేది పెట్టాను. అదే కాకుండా ఆయన గమ్యం చేరారు, అనంత విశ్వంలో ఐక్యం చెందటం. సో అది దాన్ని వచ్చేసేసి సరే తండ్రి అనే భావన కూడా వచ్చేసేసి ఏ జన్మలో మనకి ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారో తెలియదు. ఇప్పుడు నేను చేస్తున్న సజ్జనాలు కానీ కర్మలు కానీ నేను ఎవరంటే మీ తండ్రి అంటే కాగితం మీద రాసిన ఈ జన్మకు సంబంధించిన వారి సంగతి చెప్తాం కానీ మిగతా వాడి సంగతి మనం ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు, ఏ రకమైన జన్మలు ఎత్తామో తెలియదు, ఈ అయోమయంగా ఉన్న దీంట్లో. అందుకోసం నేనేం చేశాను, తెలిసింది కనుక ఇది గమ్యం అనే పుస్తకం రాసి దీన్ని కాస్త వచ్చేసి పబ్లిష్ చేయటం జరిగిందండి. దీన్ని వెంకయ్య నాయుడు గారు వచ్చేసేసి చూసి ఆయన దీనికి అప్రిసియేషన్ ఇచ్చారు. చాలామంది గరుడ పురాణం అంటే భయపడతారు, లేదు ఇంట్లో ఎవరన్నా వచ్చేసేసి సూతకం వచ్చింది అంటే దానికి ఏం చేయాలి ఏమిటి ఒక భయంతో నయమునైనా భయమునైనా ప్రాణభీతినైనా వచ్చి భగవన్నామని చేయమన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ భయం పితృదేవతల ఆరాధన చేయిస్తున్నాయి, చూశారు. అందుకోసం ఏంటంటే వీళ్ళు చాలా మందికి వచ్చేసి అనుమానాలు, దీంతో ఈ అనుమానాల నివృత్తికి అసలు ఎందుకు చెయ్యాలి, ఈ పితృకర్మ ఎందుకు చేయాలి, దీని పేరు జీవిత సత్యం అని రాశాను. అంత్యేష్టికి ఆవల, అంత్యేష్టికి ఒక గోడ అయితే ఈ జన్మకి మనకు వచ్చేసేసి అంత్యేష్టితో అయిపోతే శరీరం గోడ అవతల ఏం జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది అనే దాన్ని ఏదైతే ఉందో విశదీకరిస్తూ వచ్చేసేసి ఈ పుస్తకం రాశాను. సో అలాగా వచ్చేసేసి ఈ 9 పుస్తకాలు ప్లస్ ఆంజనేయ స్వామిది జన సహకారంతో దీనికి డోనర్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వేసుకోవడం వాళ్ళ ఆ విధంగా. ఇది నేను ఎక్కడ అమ్మే పుస్తకాలు కావు, తలా 100 పుస్తకాలు పట్టుకెళ్ళిపోతారు, తలా 10,000 ఇస్తారు, పబ్లిష్ చేస్తాను వెళ్ళిపోతాయి. నాకు వచ్చేసి నా 20,000 పెడతాను కనుక నా దగ్గర 200 పుస్తకాలు ఉంటాయి, ఇలాగ పంచి పెడుతూ ఉంటాను.